మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అండి, నా పేరు మమతా జ్యోతి. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాము. మా మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఈ రోజు సమ్మెబాటు పట్టడానికి కారణం ఏంటంటే, గత 7వ తారీఖు నుంచి కూడా మేము మా యొక్క పై అధికారులకు విన్నవించుకుంటూ వస్తున్నామండి. పిహెచ్సి లెవెల్ నుంచి మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, తర్వాత సిఎఫ్డబ్ల్యూ వరకు మేమందరము కూడా ఇలాగ మా యొక్క పరిస్థితులను బట్టి మీరు చూడాలి సార్, మాట్లాడండి అని చెప్పి ప్రతిదీ కూడా విన్నవించుకున్నప్పటికీ కూడా 24వ తారీఖు, 25వ తారీఖు కూడా మేమందరము కూడా విజయవాడలో మహాధర్నా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అధికారులు ఎవరు కూడా స్పందించలేదండి. సో మేము మా యొక్క సిహెచ్ఓస్ అందరి తరఫున కూడా అధికారులని మా యొక్క కడుపు కోత, మా బాధ ఆలకించాల్సిందిగా అడుగుతున్నామండి ప్రతి ఒక్కరిని కూడాను. ఎందుకంటే అందరము కూడా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ అనేక మందికి మేము సేవలు అందిస్తూ ఉన్నాము. మా యొక్క సేవలు కూడా మళ్ళా మేము పునరుద్ధరించాలని చెప్పి మేము కూడా ఆశపడుతున్నాము. కనుక మన గవర్నమెంట్ వారు మా యొక్క బాధని గుర్తించి మాకు రావాల్సినటువంటి వేతనాలను చెల్లించాల్సిందిగా అడుగుతున్నామండి. మరి 2019లో ఫస్ట్ బ్యాచ్ రిక్రూట్ అయిందండి. ఆ రిక్రూట్ అయినప్పటి నుంచి 6 సంవత్సరాలు పూర్తవుతుంది, కానీ ఇప్పటి వరకు కూడా జీతం అనేది పెరగటమే లేదండి. అప్పటి నుంచి కూడా అదే శాలరీ కాకోకుండా గత 2 సంవత్సరాలుగా పిఎఫ్ కూడా కట్ చేయడం ఆపేశారండి. సో పిఎఫ్ లేకపోతే మనకి ఎంత చిన్న ఎంప్లాయీ అయినా కూడా ఎక్కడ పనిచేసినా కూడా పిఎఫ్ అనేది ఉంటది. పిఎఫ్ కూడా కట్ చేయకోకుండా అలాగా వదిలేశారు. కనుక దానికోసం కూడా గవర్నమెంట్ వారి దృష్టికి మేము తీసుకుని వెళ్తున్నాం. అనేక మార్లు మేము కమిషనరేట్ ఆఫీస్ వెళ్ళి మా యొక్క విన్నపాలను విన్నవించుకున్నామండి. అయినప్పటికీ కూడా ఎటువంటి ఆన్సర్ లేకపోవడం వల్ల మేము ఈ రోజు ఈ యొక్క సమ్మెబాట పట్టవలసి వచ్చింది. దయచేసి మేము గవర్నమెంట్ వారిని కోరుకునేది ఏంటంటే, మా బాధను విని మాకు న్యాయం చేస్తారని, త్వరగా న్యాయం చేస్తారని చెప్పి మా కోనసీమ సిహెచ్ఓస్ అందరి తరఫున, మన యొక్క ఆంధ్రప్రదేశ్ సిహెచ్ఓస్ అందరి తరఫున కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన అందరికీ, అలాగే మీడియా వారికి, అలాగే నా తోటి సిహెచ్ వాళ్ళందరికీ కూడా నమస్కారం. నా పేరు ఎస్ సునీత. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వర్క్ చేస్తున్న ఎమ్మెల్యేహెచ్పిగా, సిహెచ్ఓగా ఏవీపాడులో వర్క్ చేస్తున్నానండి. మాకు వచ్చిన ఈ నిబంధనల ప్రకారం ఏంటంటే, మొట్టమొదటిగా మేము ఈ గ్రామంలో ఈ సిహెచ్ఓగా వర్క్ చేస్తూ చాలా ఆర్థికంగాను, అలాగే జాబ్ నిబంధనల ప్రకారం కూడా చాలా బాధలు, ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. అవి ఏంటంటే, మొట్టమొదటిగా 6 సంవత్సరాలు అయిన వాళ్ళకి రెగ్యులైజ్ చేస్తా అన్నారు, కానీ ఇప్పటికీ కూడా అది జరగలేదు. సో దాన్ని మీరు రెగ్యులైజ్ చేయాలని ఉన్నతాధికారిని, గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము. అలాగే ఈపీఎఫ్ఓ కూడా మాకు లేదండి. తద్వారా మేము భవిష్యత్తులో ఎంత నష్టపోతున్నాం అనేది మీ యొక్క ఆలోచనకే వదిలేస్తున్నాం. ఎందుకంటే మీరు బాగా ఉన్నతంగా ఆలోచించే అధికారులు. మేము దాన్ని గుర్తించి ఈ విధంగా మీకు ముందుగా సమ్మె రూపంలో మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ పీరియడ్స్ ను తొందరగానే మాకు అమలు చేయాలని కోరుతున్నాం. అలాగే ఇన్సెంటివ్స్ కూడా మాకు రెగ్యులర్ గా పడట్లేదండి. పెండింగ్ అనేవి చాలా ఉంటున్నాయి. దానికి కుటుంబాన్ని లీడ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. మాక్సిమం అందరూ కూడా లేడీస్ గా వర్క్ చేస్తున్నాము. సో మా యొక్క ఫ్యామిలీని మేము లీడ్ చేయాలంటే మాకు కావాల్సిన ఆ యొక్క ఇన్సెంటివ్స్ అనేవి కూడా మీరు క్రమంగా వేయాలని కోరుతున్నాము. అలాగే బడ్జెట్ విధంగా మేము చాలా ఫేస్ చేస్తున్నామండి. ఓకే, ఇంకా వచ్చేసి మాకు అద్దె బకాయిలు, ఇంకా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఏమీ కట్టలేదు. సో అన్ని కూడా మేము రెంట్ హౌసెస్ తీసుకుని ఎలక్ట్రికల్ బిల్ మేమే పే చేయడం, అలాగే ఈ యొక్క అద్దెలు, రెంట్లు కూడా మేమే పే చేయడం. ఇంకా మా కింద పనిచేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. సో మేమే క్లీనింగ్ అండ్ గ్రీనింగ్ కూడా చేసుకోవడం. దానికి తగ్గ అమౌంట్ కూడా 40,000 వస్తుందని చెప్తున్నారు, కానీ అదేమీ కూడా మాకు అందట్లేదు. మీకు బహిరంగంగా మేము న్యాయంగా చెప్తున్నాము, ఇది మా హక్కు కాబట్టి ఉన్నతాధికారులను కోరేది ఒకటే, మా యొక్క విన్నపాన్ని మీరు గుర్తించి వెంటనే బకాయిలు, అద్దె బకాయిలు, ఇన్సెంటివ్స్, అలాగే ఒక సెక్యూరిటీ సేఫ్ అనేది మాకు లేడీస్ పరంగా లేదండి. ఎందుకంటే వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ రెంట్కి ఉండటం, డ్యూటీకి రావటం జరుగుతుంది. ఎఫ్ఆర్ఎస్ అనేది 9 to 4 అనేసి రెగ్యులేట్ చేశారు.
అది దాని నిమిత్తమే చాలా మంది చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వచ్చేటప్పుడు ఈ రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. చాలా మంది సిఎస్ఓస్ కూడా గాయపడి ఫ్రాక్చర్స్ అవడం, అలా బెడ్ రిడన్ అవడం, డెత్ అవడం కూడా జరిగింది. వాళ్ళని సపోర్ట్ చేయడానికి కూడా ఎటువంటి గవర్నమెంట్ ఆదాయం మాకు అందట్లేదండి. మా కొలీగ్స్ ఏం చేస్తున్నామంటే పలానా వ్యక్తికి ఇలా జరుగుతుందని గ్రూప్ లో తెలియగానే వెంటనే స్పందించి మా యొక్క ఓన్ మనీ పెట్టుకుని వాళ్ళకి ఫోన్ పేలు, జీపేలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆర్థిక సహాయం కూడా గవర్నమెంట్ నుంచి ఏమీ అందట్లేదు. ఎన్హెచ్ఎం హైక్ పెంచినారు, అయితే మాకైతే ఎటువంటి మనం మినహాయించారు సిహెచ్ఓల్ని. ఇంత మనల్ని వ్యతిరేకంగా చూడటం అనేది అది అసలు కరెక్ట్ కాదండి. మేము బిఎస్సి నర్సింగ్ డిగ్రీ చదువుకుని వచ్చాం, క్వాలిఫికేషన్. మా కింద పోస్ట్ వాళ్ళు చాలా హై లెవెల్లో ఉంటున్నారు. సో కింద పోస్ట్ వాళ్ళతో సహా మమ్మల్ని కూడా కొంచెం గుర్తిస్తారని ఆశిస్తున్నామండి. మీడియా ద్వారా గవర్నమెంట్ కోరేది ఒకటే, మా సిహెచ్ వాళ్ళందరినీ కూడా గుర్తించి త్వరగానే మాకు రెగ్యులరైజ్ చేయడం, హైక్ ని ఇవ్వడం, అలాగే ఇన్సెంటివ్స్ ని ఇవ్వడం, ఎలక్ట్రిసిటీ అండ్ కరెంట్ బిల్స్ ని చెల్లించగలరని కోరుతున్నాను. మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలండి. థ్యాంక్ యూ.